ఫ్రెండ్స్, ఈ వ్యక్తి గత కొన్ని రోజులుగా బిచ్చం అడుక్కుంటూ ఉంటాడు. కానీ ఇవాళ ఎవరో ఒక వ్యక్తి ఇతనికి 5 రూపీస్ ని ఇస్తాడు. అది చూసి ఈ వ్యక్తికి కంట్లో నీళ్లు ఆగలేదు. ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరిని డబ్బులు అడిగినా వాళ్ళు అతన్ని తిట్టడం లేదా కొట్టడం చేసేవాళ్ళు. అయితే ఈ వ్యక్తి రోడ్డు మీద దొరికిన ఫుడ్ ని తింటూ జీవనం సాగించేవాడు. నిజానికి ఈ వ్యక్తి బెగ్గర్ కాదు, ఇతను ఒక పెద్ద ధనవంతుడు. ఒక రోజు వీళ్ళమ్మ తన కంపెనీని తన కొడుకుకి అప్పచెప్తుంది. కానీ తర్వాత రోజు కంపెనీలో వీళ్ళమ్మ పని చేస్తూ ఒక మెషిన్ మీద పడి కోమాలోకి వెళ్తుంది. ఇంకా ఈ వ్యక్తి తన అమ్మని బాగు చేయడానికి ప్రపంచంలోనే ఉండే డాక్టర్స్ అందరితో ట్రీట్మెంట్ చేపిస్తాడు. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. అండ్ అంతేకాదు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అండ్ చాలా రకాల ట్రీట్మెంట్ చేసినా కానీ వీళ్ళ అమ్మకి బాగు కాలేదు. ఇంకా ఈ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాక ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఇంకప్పుడే ఒక సాధు అతన్ని జరగమని చెప్తాడు. కానీ అతని మాటలు ఇతనికి వినిపించు. ఇక సాధు వచ్చి అతన్ని పట్టుకుని పక్కకి జరుపుతాడు. ఇంకప్పుడే ఈ వ్యక్తి చూస్తాడు. అతన్ని పక్కకి జరిపిన వెంటనే చెట్టు కొమ్మ విరిగి కింద పడిపోతుంది. ఇంకా ఈ సాధు అతనితో నేను నీ బాధని అర్థం చేసుకోగలను, మీ అమ్మ ఆరోగ్యం బాగవ్వాలంటే ఒక పని చేయాలి అంటాడు. ఇంతకీ ఆ పని ఏంటో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈ సాధు నువ్వు 48 రోజుల వరకు నిష్టగా బిచ్చం ఎత్తుకుంటే మీ అమ్మకి బాగవుతుంది అని చెప్తాడు.